హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి కౌశిక్ వైబ్స్. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు స్పైరల్ పూరి ఎలా చేయాలో, కలర్ఫుల్ హెల్తీ స్పైరల్ పూరి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి. ఇక్కడ నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయలేదు. రెడ్ కోసం బీట్రూట్, ఆరెంజ్ కోసం క్యారెట్, గ్రీన్ కోసం బ్రోకలీ, కొరియాండర్ ఇట్లా యూస్ చేశాను. ఇంకా వైట్ వచ్చి నార్మల్ వీట్ ఫ్లోరే. మీరు చూస్తున్నారు కదా, బీట్రూట్ని చాప్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసి గోధుమ పిండిలో, నేను జస్ట్ గోధుమ పిండి ఒకటే యూస్ చేస్తాను. ఇంకా దాంతోపాటు రవ్వ ఇట్లా మైదా ఇది యూస్ చేయను. గోధుమ పిండి, సాల్ట్, కొద్దిగా ఆయిల్ యూస్ చేసి పేస్ట్ చేసుకున్న ఈ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, బ్రోకలీ, కొరియాండర్ కానీ పేస్ట్ చేసుకున్న వాటిని సపరేట్ బౌల్స్లో ఇట్లా మీరు చూస్తున్నట్టు సపరేట్ కలుపుకోవాలి. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ కోసం మేతి కానీ, పాలక్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు అన్ని కలర్స్ పిండి కొద్దిగా తీసుకొని దాన్ని మిక్స్ చేసేసుకొని చిన్న ఉండలు కట్టి దాన్ని కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ ఫుడ్ కలర్ఫుల్గా ఉండేదానికి అట్రాక్ట్ అవుతారు. సో ఆర్టిఫిషియల్ కలర్స్ ఇచ్చి వాళ్ళ హెల్త్ స్పాయిల్ చేసేదానికన్నా ఇది బెటర్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా చపాతీ లాగా చేసుకొని ఒకటి మీద ఒకటి పేర్చుకొని దాన్ని ఇట్లా రోల్ లాగా చేసుకోవాలి. 4 కలర్స్ కాంబినేషన్ మీరు చూసుకోండి. లైట్ కలర్, నెక్స్ట్ డార్క్, నెక్స్ట్ లైట్, నెక్స్ట్ డార్క్ అట్లా పేర్చుకొని రోల్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా మా పిల్లలకి ఇండిపెండెన్స్ డే కోసం సాఫ్రాన్ వైట్ గ్రీన్లో కూడా ట్రై చేశాను. ఇక్కడైతే మనకి డబల్ బెనిఫిట్, ఫుడ్ కూడా పిల్లలు త్వరగా తినేస్తారు అండ్ వెజ్జెస్ కూడా తీసుకున్నట్టే. చూసారా, కట్ చేశాక ఇలాగ ఉంటుందన్నమాట. పూరి తినని పిల్లలకి చపాతీ కూడా చేసేయచ్చు సేమ్ పిండితో. మీకు ఇంత చేసే కాకపోయినా జస్ట్ బీట్రూట్ ఒకటి యాడ్ చేసి దాంతోపాటు కొంచెం జీరా పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్ అట్లేసి మసాలా పూరి వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. ఈవెన్ గ్రీన్ కలర్ దాంట్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మసాలా పూరిలాగా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా చిన్న మసాలా చేశాను కాబట్టి కాంబినేషన్గా ఇదన్నీ మొత్తం ప్లెయిన్గానే చేశాను. మీరు కావాలంటే అట్లా ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే ఇంకా మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా కలర్ఫుల్ స్పైరల్ పూరి. రండి ఇప్పుడు చిన్న మసాలా చూద్దాం. చిన్న మసాలా రెసిపీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కమెంట్లో పెట్టండి, చూద్దాం. మీ రెసిపీస్ కూడా ట్రై చేస్తాం. ఇంకా ప్యూరీ కోసం 2 ఆనియన్స్, 2 టొమాటో, గార్లిక్, జింజర్, క్యాష్యూ, ఇంకా గ్రీన్ చిల్లీ తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఒక చిన్న మసాలా యాడ్ చేస్తాం, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. ఇవన్నీ 1 స్పూన్ ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి, హాఫ్ ఫ్రై. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ప్యూరీ ఎక్కువ కావాలనుకుంటే టొమాటోస్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ గ్రైండెడ్ ప్యూరీ అయితే ఏముందో దాంట్లో యాడ్ చేసేసి 5 మినిట్స్ మరగనివ్వాలి, రా స్మెల్ వెళ్ళేదాకా. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, ఇంకా చిన్న మసాలా ఒక 2 స్పూన్స్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పసుపు, ఇంకా కసూరి మేతి బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ సరిపడా బటర్ యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసి 4 to 5 విజిల్స్ పెట్టి ఉడికించిన కాబుల్ వాటర్ అయితే ఏముందో ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని ఇంకో 4 to 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికించిన కాబుల్ ఏముందో దాన్ని లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఏం లేదు, జస్ట్ ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం అంతే. ఇలా చేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉంటుంది. ఇంకా తిన్నప్పుడు కూడా ప్రతి బైట్లో ఆ కాబుల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో. లో ఫ్లేమ్లో ఇంకో 3 to 5 మినిట్స్ మరగనివ్వాలి. కొంతమంది కర్డ్ యాడ్ చేస్తారు, నేనైతే కర్డ్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆనియన్తో పాటు లెమన్ కూడా పెడతాను లాస్ట్లో సలాడ్ కింద. ఇప్పుడు టేస్ట్ చూసి వాటర్, సాల్ట్, చిన్న మసాలా పౌడర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. స్పైరల్ పూరి విత్ చిన్న మసాలా రెడీ. చూసారు కదా పూరి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా నా రెసిపీ ట్రై చేయండి, కమెంట్స్లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. దవనం కార్తిక్ అన్న, హియర్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పైరల్ పూరి విత్ చన్నా మసాలా.